గంటలు దీనిలో చచ్చిపోయే కన్నా ఒక అరగంట ప్రార్థన చేసే క్యాపబిలిటీ పెంచుకో. చాలా మంది చచ్చిపోతారు యవనస్తులు. నేను అడుగుతున్నా, దీని వలన జీవితం బాగుపడుతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది. నేను చెప్తున్నా, దీనితో గడిపే సమయాన్ని నువ్వు దేవునితో గడుపు, నీ లైఫ్ అందంగా మారిపోతుంది. ఎంతమంది యవనస్తులు చూడండి, దీన్ని వదలరండి, బాత్రూంలో కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. బాత్రూంలో ఏం చేస్తారా? సెల్ఫీ దిగుతావా? ఏం చేస్తావు? బాత్రూంలోకి అక్కడికి ఎక్కడికి తినే దగ్గర దీన్ని తినే, లేకపోతే దీంతో గడిపి చచ్చే కన్నా, ఆ ఈదులో పడి చచ్చే కన్నా, ఆ సెంటర్లో తిరిగి టైం పాస్ చేసే కన్నా, తల్లిదండ్రులని బాధపెట్టి మీరు బాధపడే చేతికి అంది రాకుండా రాలిపోయే కన్నా మీరు చేయాల్సింది ఒకే ఒకటి, ప్రార్థన చేయండి. దేవాలయానికి ఘనముగా వెళ్ళండి, మర్యాదగా వెళ్ళండి. ఆదివారం వచ్చేసరికి మంచి ఉతికిన బట్టలు వేసుకోండి, చక్కగా దువ్వుకోండి, మంచి బట్టలు వేసుకోండి, సొంతంగా ఒక బైబిల్ మెయింటైన్ చేయండి. వచ్చి రాని ప్రార్థన చేసిన ఇనే దేవుడు ఉన్నాడు కనుక ఆ మందిరానికి చక్కగా వెళ్ళిపోండి. ఆదివారం వస్తే ఈదులంటే తిరిగితే నేను చెప్తాను, నువ్వు చెడిపోతావు, నీ చుట్టూ నీతో తిరిగినట్టు చెడిపోతాడు. నిన్ను కన్నందుకు దీర్ఘకాలం బతకాల్సిన తల్లిదండ్రులు బతుకేమైపోద్దని బెంగెట్టుకుని ముందే చచ్చి